హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ మటన్ కర్రీ. మటన్ మెత్తగా ఉడకాలి అంటే నేను వేసి పేస్ట్ ఒకసారి వేసి చూడండి, చాలా మెత్తగా ఉడుకుతుంది. ఏం పేస్ట్ వేసానో తెలియాలంటే పూర్తి వీడియో చూడండి. నా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, ప్రతి వీడియో మీకు వస్తుంది. మటన్ అయితే ఎంత మెత్తగా ఉడికిందో చూడండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే అందులో వేసేసుకోండి. మటన్ కర్రీలో ఆనియన్స్ బాగా తక్కువ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే కర్రీ మళ్ళీ తీపిగా ఉంటుంది. అందుకు మటన్ కర్రీ వండేటప్పుడు ఆనియన్స్ బాగా తక్కువగా వేసుకోండి. మటన్ అయితే వేసేసుకున్నాం కదా, కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకుంటూ మసాలా అయితే వేసేసుకుందామా. ముందుగా మిక్సీ బౌల్ తీసుకోండి. 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వరకు గసగసాలు. ఈ కర్రీలో అయినా గసగసాలు వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది కర్రీ. అందుకు గసగసాల మట్టికి మర్చిపోకుండా వేసుకోండి. అనా స్పూన్లో 2 రేకలు తీసుకుని వేసుకోండి, కర్రీ చాలా రుచిగా ఉంటుంది. 2 యాలక్కాయలు, చిన్న దాచిన చెక్క ముక్క, 5 లవంగాలు, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకలు, చిన్న అల్లం ముక్క చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకోండి. కొబ్బరి చెక్క అయితే చిన్నది తీసుకున్నాను, ఈ చిన్నదైతే సరిపోతుంది. ఈ కొబ్బరి వల్లనే మటన్ మెత్తగా ఉడుకుతుంది. ఈ కొబ్బరి చెక్క చాక్ తోటి తోడుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుని వేరే బౌల్లోకి తీసేసుకోండి. మటన్ అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మసాలా పేస్ట్ అందులో వేసేసుకోండి. మసాలా మొత్తం వేసేసుకున్నాం కదా, కాసేపు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. కొబ్బరి పేస్ట్ వేసుకున్నాక 2-3 సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కారం వేసుకోండి. తగినంత కారం వేసుకోండి. నేనైతే 4 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. మీరు ఎంతైతే కారం తింటారో అంతే వేసుకోండి. కాకపోతే మటన్లో కానీ చికెన్లో కానీ చేపలో కానీ కారం ఎక్కువగానే ఉండేలాగా చూసుకోవాలి. నీసు స్మెల్ లేకుండా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. కారం బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోండి. తగినంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఒకసారి గట్టితోటి కలుపుకోండి మొత్తం. కర్రీ ఇలా వండి చూడండి, ఫంక్షన్లో కర్రీలాగా చాలా రుచిగా ఉంటుంది. మాకైతే ఫంక్షన్లప్పుడు కర్రీ వండేటప్పుడు అన్నీ గ్యాస్ మీద వండిన మటన్ అయితే కట్టెల పొయ్యి మీదే వండుతారు. చాలా మెత్తగా ఉడుకుతుంది. మనం అయితే కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 10 విజిల్ వరకు రానివ్వండి, చాలా మెత్తగా ఉడుకుతుంది. మూత తీసేసి తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. మటన్ మెత్తగా ఉడికిపోయాక ఎప్పుడు సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి. ముందులో సాల్ట్ వేసేసుకుంటే ముక్క అయితే గట్టిగా ఉంటుంది. అందుకే సాల్ట్ ఎప్పుడు లాస్ట్లో వేసుకోండి. మళ్ళీ లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది ఇలా వేయటంలో. ఇలా కొబ్బరి పేస్ట్ వేసి మీరు ఒకసారి ఇలా వండి చూడండి, చాలా మెత్తగా ఉడుకుతుంది. వండాక ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.